హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరిలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి స్నాక్స్ అయితే మీ ముందుకు వచ్చానండి. ఈవినింగ్ స్నాక్స్ అండి. ఎల్లిపాయ కారం వేసి కారం బొరుగులు చేసుకుంటే సూపర్గా ఉంటాయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఫస్ట్ అయితే బొరుగులు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మనకి బాగా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మెత్తగా కొంచెం మెత్తగా ఉన్నాయంటే కనుక మనం అదే కడాయిలో కొంచెం వేడి చేసామంటే కనుక గట్టిగా అవుతాయండి. నాకైతే ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇందాకనే తెచ్చారు మా వారు. అందుకనేసి ఈవినింగ్ స్నాక్స్కి అయితే కారం బొరుగులు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి వచ్చి నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండి. మనం ఈవినింగ్ టైం టీ టైంలో స్నాక్స్ తింటే చాలా బాగుంటాయి ఇవి. ఫస్ట్ అయితే నేను కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఎల్లిపాయ కారం పట్టానండి, మళ్ళీ మీకు చూపించేకనేసి మళ్ళీ కొంచెం పడుతున్నాను. ఫస్ట్ అయితే ఎల్లిపాయలు తీసుకున్నానండి. మిక్సీ జార్లో ఎల్లిపాయలు ఇలా కచ్చబచ్చగా దంచి కొంచెం వేసానండి. అలాగే పొట్టుతోనే వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసాను. మనకు బొరుగులకు తగినంత కారం అనేది యాడ్ చేసేసుకోవాలి. కారం వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి మనం బరకగా మిక్స్ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకుంటే ముద్దలాగా అయిపోతుంది వెల్లుల్లి కారం. అలాగా లేకుండా బరకగా పట్టుకున్నామంటే కన్నా ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇలా కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం బొరుగులకి. ఫస్ట్ అయితే ఒక బాణ తీసుకొని బాణ పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులో అయితే ఆయిల్ వేసేసుకోవాలండి. మన బొరుగులను బట్టి అనేది ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి తాలింపు దినుసులు వేసుకోవాలండి. అదే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి అండి, ఒక 3-4 ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత పల్లీలు అనేది యాడ్ చేసుకోవాలండి. మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చండి. పల్లీలు వేసుకునే దాన్ని బట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పల్లీలు ఎక్కువగా ఉంటే పల్లీలు వేగిన తర్వాత పచ్చి కరివేపాకు వేసేసుకోవాలండి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత బాగా వేగింది కదండి. ఇప్పుడు వచ్చేసి పప్పులు వేసుకోవాలండి. అదే పుట్నాల పప్పు అంటారు కదా, అది వేసేసుకోవాలి. మనం పల్లీలు పప్పులు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి. కారం బొరుగులు మాత్రం చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే వేగినాయి కదండి, బాగా వేగాలి. తొందరగా వేగుతాయండి పప్పులు మాత్రం, చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి ఒక స్పూన్ దాకా అయితే పసుపు వేసానండి. పసుపు వేయడం వల్ల మనకు కలర్ఫుల్గా ఉంటాయి కారం బొరుగులు. అలాగే ఇందులో వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసాను. ఆల్రెడీ బొరుగుల్లో ఉప్పు ఉంటుందండి, మనం చూసి వేసుకోవాలి. ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి కారం అనేది వేసేసుకోవాలండి. వెల్లుల్లి కారం ఆయిల్లో వేయంగానే మంచి స్మెల్ వస్తుందండి. తొందరగా వెల్లుల్లి కారం వేసినంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసిన తర్వాతనే మనం వెల్లుల్లి కారం అనేది వేసేసుకోవాలండి. ఆ ఆయిల్లోనే ఫ్రై అవుతుంది, లేకపోతే కనుక కారం అనేది మాడిపోతుందండి. చూసుకొని జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఆ కారం తగినంత బొరుగులు అనేది యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలిపామంటే కనుక ఈ వెనక కలుస్తుందండి. మనకు ఉప్పు కారం ఏదైనా ఉప్పు సరిపోలేదంటే కానీ ఇప్పుడు కలిపేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కారం కానీ ఉప్పు కానీ వెల్లుల్లిపాయ కారం కదా, స్పైసీగా చాలా బాగుంటాయండి టేస్ట్. అస్సలు జలుబు దగ్గు జ్వరము వచ్చినప్పుడైతే ఇలా ఈవినింగ్ టైం ఇలా చేసుకొని తిన్నామంటే కన్నా సూపర్గా ఉంటుందండి. స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి నెల రోజు స్టోర్ ఉంటుంది. మనం ఎక్కడైనా జర్నీలకు వెళ్తున్నా ఇలా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళామంటే కన్నా 1 మంత్ మనకు ఉంటుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దానితో ఎల్లిపాయ కారం వేసాం కదా, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి ఇవైతే కారం బొరుగులు. ఈవినింగ్ టైం స్నాక్స్ తింటూ అలా టీ తాగామంటే సూపర్గా ఉంటుంది, వెదర్ చల్లగా ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చేసి నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. అదే కారం బొరుగులాగా అయితే అందులోనే కొంచెం ఉల్లిపాయ, కొత్తిమీర, మనకు కావాలంటే టమాటా, కీర అన్నీ వేసేసుకోవచ్చండి. నేను ఉల్లిపాయ, నిమ్మరసం వేసేసి బొరుగులు అయితే కలిపేసుకొని తింటున్నానండి. అస్సలు ఇలా వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. చూడండి, పల్లీలు మనకు అక్కడక్కడ తినేటప్పుడు తగులుతున్న పప్పులు, అలాగే ఇందులో కావాలంటే సన్న సేమియా వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి. అండి ఎల్లిపాయ కారం బొరుగులు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మీకోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.